సతాయించారు, మమ్మల్ని సతాయించారు. అంతమందిని సతాయించినప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఒప్పుకొని అవునండి చేశారు అని అంటే ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. అప్పుడే ఒక్కరిని పట్టుకొని అడుగుతుండే కదా, మీకు కూడా క్లారిటీ వస్తుండే కదా. ఇంత హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం ఇంత అయిపోవడానికి రీజన్ ఏంటి? అప్పుడు ఖండించుంటే ఒకటండి, ఖండిస్తే పేరెంట్స్ ఖండించాలి, పేరెంట్స్తో అవ్వనప్పుడు టీచర్స్ అయినా ఖండించాలి. ఆ పోరాడు అన్ని రోజు స్కూల్కి వెళ్ళకపోతే టీచర్, ఇప్పుడు స్కూల్ వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను, ఎందుకు అడగారు? పేరెంట్స్ని ఎందుకు అడగారు? అన్ని రోజులు స్కూల్కి వెళ్ళకుండా ఎప్పుడు స్కూల్కి వెళ్ళకుండా ఉంటే ఎందుకు అడగారు? ఇప్పుడు ఆ గల్లీలో అంతమంది పిల్లలు తిరిగాడు, అంతమంది పిల్లలు కూడా వాళ్ళతో తిరిగి ఏమైనా నేర్చుకోవచ్చు కదా, ఎంతో కొంత నేర్చుకుంటారు కదా. ఇప్పుడు నేర్చుకున్న పిల్లల్ని వాళ్ళని ఎట్లా మీరు చేస్తారు చెప్పండి? ఎవరు నేర్చుకున్నారో, ఎవరేం చేశారో? ఇప్పుడు ఈ పిల్లోడిని ఏం చేయకుండా మైనర్ ఉన్నాడు, ఇంకా మేము దండిస్తాము, మేము చూస్తాము అని చెప్తే ఇంకా మిగతా పిల్లలు కూడా అంతే అనుకుంటారు కదా.